హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి బిస్కెట్స్ని, రెడ్ వెల్వెట్ కుకీస్ని చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే మీరు కొంచెం ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం వ్యాలంటైన్స్ డే రెడ్ వెల్వెట్ కుకీస్ అనేసి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఈ ఫుడ్ కలర్ కూడా నేను ఎందుకు యూజ్ చేశానంటే దీనిలో పాలు అలా ఏం వేయం ఫ్రెండ్స్, అంతా మనం నెయ్యితో ఆయిల్తోనే చేస్తున్నాము. అందుకనేసి నేను ఫుడ్ కలర్ని వాడాను. ఓకే, ఇక నేను మీకు ఈ నెయ్యి, మైదా, పంచదార పౌడర్ ఎంత తీసుకోవాలో నేను మీకు మెజర్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందరి దగ్గర ఇలా మెజర్మెంట్స్ ఉండవు కాబట్టి నేను మీకు కప్స్ ద్వారా చెప్తానన్నమాట. బిస్కెట్ అంటేనే కొంచెం ఈ కొలతలన్నీ ఈక్వల్గా ఉండాలన్నమాట. అందుకనేసి నేను మీకు దీంతో మెజర్ చేసేసి నేను మీకు కప్తో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి మొత్తం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కానీ నెయ్యి కానీ, కొంచెం నెయ్యి కూడా ఉండి ఆయిల్ కూడా ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే బటర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మైదా పిండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, పిల్లలు తింటాక బాగుంటుంది అనేసి నేను దీన్ని తీసుకున్నాను. ఈలోగా నేను ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. 160 డిగ్రీ సెల్సియస్లో ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇక మనము లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తాను మీకు. మైదా పిండి బౌల్ నిండా వచ్చింది ఫ్రెండ్స్. 85 గ్రామ్స్ ఉండాలి. ఇలా బౌల్ నిండా తీసుకుంటే 85 గ్రామ్స్ వచ్చింది. అంటే నేను తీసుకున్నప్పుడు 86 ఉంది. అంటే కొంచెం మైదా వేసేటప్పుడు సైడ్ పడింది కదా, దాన్ని 1 గ్రామ్ కింద నేను తీసాను. దీనిలో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ముందుగా నేను బేకింగ్ పౌడర్ని వేసాను. సోడా కాదు ఫ్రెండ్స్, పౌడర్ని వేసాను. తర్వాత వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ చక్కగా జల్లెడ పట్టేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిల్క్ పౌడరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. మిల్క్ పౌడర్ వేయకపోతే కనుక అప్పుడు ఒక చిటికెడు మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ కొంచెం ఉప్పుగా ఉంటుంది కాబట్టి నేను వేసుకోవట్లేదు సాల్ట్ని. దీన్ని కూడా నేను ఒకసారి జల్లెడ పట్టేసుకుంటున్నాను. జల్లెడ పట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మనము మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి ఇందాక నేను తీసుకున్నాను కదా నెయ్యి, ఆయిల్, ఇవి రెండు కలిపేసి ఒక హాఫ్ కప్ దాకా వచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఇలా ఒక హాఫ్ కప్పులో నేను వచ్చేసి ఒక పించ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మనకి రెడ్ ఫుడ్ కలర్ అనేది దీనిలో వేస్తే నెయ్యిలో మనకి కలర్ వచ్చినట్టయితే కనిపించలేదు. తర్వాత నేను దీనిలో ఒక చుక్క వెనిలా ఎసెన్స్ వేయంగానే బాగా రెడ్గా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి పౌడర్ షుగర్ ఒక హాఫ్ కప్ని యాడ్ చేసుకుంటున్నాను. 50 గ్రామ్స్ లెక్క చెప్పాలంటే. ఇలాగా దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనము మిక్స్ చేసేసుకుందాము. స్పూన్తో కాకపోతే బీటర్తో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనేంటంటే అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు అనేసి నేను స్పూన్ తోటి మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. దీనిలో వేయంగానే చూస్తున్నారా, రెడ్ కలర్ వచ్చేస్తుంది. మీరు చూసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలర్ రాలేదనేసి ఒకేసారి, అంటే ఈ నెయ్యిలో ఆయిల్లో మనకి కలర్ అనేది నొక్కుపోయిందనమాట. తర్వాత మైదాలో వేసి కలిపినప్పుడు వచ్చేస్తుంది. మీరు మైదా ఇష్టపడకపోతే కనుక గోధుమ పిండితో చేసుకోండి. గోధుమ పిండితో చేసుకున్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. 1 టేబుల్ స్పూను పాలని కూడా వేసేసుకొని దీనిలో మనము మిక్స్ చేసేసుకుందాము. కొంచెం ప్యాకెట్ పాలు ఉన్నాయి నా దగ్గర, పచ్చి పాలని వేసుకుంటున్నాను. వేసి దీన్ని కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్, దానిలో వేసేసి కలిపేసుకుందాము. పాలు వేయంగానే కూడా
చాలా కలర్ రెడ్గా వచ్చేసింది. ఎసెన్స్ వేసినప్పుడు మనకి ఎంత కలర్ వచ్చిందో మీకు చూపించాల్సింది, కొంచెం ఫోన్ వచ్చేసి నాకు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇలాగా వేసేసి కొంచెం మొత్తం పిండి అంతా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట, ఎక్కడా కూడా ఎక్కువ అవ్వదు. ఇలాగా కలిపేసుకొని చక్కగా మనము కుకీస్ని చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఓవెన్ కానీ ఓటీజీ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ లేకపోతే కనుక ఒక ప్యాన్లో కొంచెం స్టాండ్ పెట్టేసి మీరు ఆ ప్యాన్ని వేడి చేసేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకొని అప్పుడు మీరు ఈ తయారు చేసుకున్న బిస్కెట్స్ని చక్కగా పెట్టేసి ఒక 15 మినిట్స్ మనము కుక్ చేసేసుకుందాము. ఇలాగా వేసేసుకుంటూ పిండి మొత్తాన్ని నీట్గా కలిపేసుకుందాము. మనకి మైదా పిండి లాగా సాఫ్ట్గా చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదా, అలా సాఫ్ట్గా అయితే రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం దీనిలో వాటర్ ఏం వేయట్లేదు కదా, అందుకనేసి ఇదేదో పగిలిపోయినట్టుగా ఉండవ్వకోకుండా అలా ఉంటుంది. ఏం భయపడమాకండి, ఇది మనము ఆయిల్ తోటి నెయ్యితోటి కలుపుతున్నాం కాబట్టి ఇలా ఉంది. అదే మనం వాటర్ వేసుకొని ఉంటే మైదా కాబట్టి ఇప్పటికీ మనకి చక్కగా ఉండలాగా వచ్చేసేదన్నమాట. కొంచెం పొడిగానే ఇలాగే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మనం ఎంత కలుపుకున్నా కూడా ఇలాగే వస్తుంది. అది కూడా మనం ఓవర్గా కూడా కలపకూడదు. ఇలా చేత్తో చక్కగా ఉండలా చేసేసుకొని మొత్తం ఒకేసారి చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను మొత్తం పెట్టేసుకున్నాను, కొంచెం తీసాను, ఎందుకంటే మనం కుకీస్ కట్ చేస్తాం కదా, ఎలాగో వేస్ట్ పోతుంది, అందుకే పీటకి సరిపోతుంది అనేసి ఇక నేను తీసేసుకున్నాను. చేత్తోనే ముందు చేసుకోండి, ఎందుకంటే మొత్తం దీనికి అతుక్కుపోతుంది, అంటే సాఫ్ట్గా వచ్చినట్టుగా అనిపించట్లేదు. ఇలా చేత్తోనే ప్రెస్ చేసేసుకొని కొంచెం మందంగానే ఒక 1/2 ఇంచు మందం ఉండేటట్టుగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము చపాతీ కర్రతో అప్పుడు మనము ఒకసారి ప్రెస్ చేసుకుందాము. అంతా ఈక్వల్గా వచ్చేలాగా చేత్తోనే ఇలాగా అంచుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇలా చేసినప్పుడు ఒక పక్క వస్తుంది, ఒక పక్క పోయినట్టు అనిపిస్తుంది, కానీ భయపడమాకండి, కొంచెం నిదానంగా చేయండి, భయపడినా నీట్గానే వచ్చేస్తుంది భయపడుకోకుండానే. ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని మనము, నా దగ్గర హార్ట్ షేప్ కుకీ కటర్ ఉంది ఫ్రెండ్స్, దీంతో నేను చకచకా కట్ చేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే స్క్వేర్ టైప్ అయినా కానీ రౌండ్ షేప్ అయినా కానీ ఏదైనా చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట, నిదానంగా తీసుకోండి. ఇలాగా ఒక్కొక్కటి తీసేసి నేను ట్రేలో పెట్టేసుకుంటున్నాను. బటర్ పేపర్ వేసుకున్నాను ముందుగానే. ఇలాగా అన్నీ తీసేసి నేను దీనిపైన పెట్టేసుకుంటున్నాను. మన సైడ్కున్న ఇవంతా నీట్గానే వచ్చేస్తున్నాయి, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇలా తీసేసుకొని ఒక్కొక్కటి ట్రేలో పెట్టేసుకుంటున్నాను. నాకు 2 ట్రేల మీద వచ్చాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇంకా మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే నేను చేయలేదు. ఇంకా 2 ట్రేస్ వచ్చాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే పచ్చిగానే చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం నేను ఒక ట్రే మీద అయితే కొంచెం లైట్గా ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ట్రేని తీసుకెళ్ళి పైన స్టాండ్లో మాత్రం పెట్టమాకండి ఫ్రెండ్స్, కొంచెం డార్క్ కలర్ వచ్చాయి ఎక్కువగా. మిడిల్లో పెట్టుకోండి, మిడిల్లో కొంచెం లాస్ట్ ట్రాక్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఇదైతే అనేసి నేను చేసుకున్నాను. మీరు మిడిల్ స్టాండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ 160 డిగ్రీస్ సెల్సియస్లో 15 మినిట్స్ని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 15 మినిట్స్ అయిపోయినది. ఇంకా నేను తీసేసుకుంటున్నాను. కొంచెం మాడినట్టు అనిపించాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే కొంచెం కలర్ ఎక్కువగా డార్క్ కలర్ వచ్చేసింది. కింద ఉన్న రోల్ అయితే ఇంకొంచెం కుక్ అవ్వాలి ఫ్రెండ్స్, అందుకనేసి నేను మళ్ళీ 160 డిగ్రీ సెల్సియస్లోనే మిడిల్ ర్యాక్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను. ఇవి స్టార్టింగ్లో కొంచెం మెత్తగా అనిపిస్తాయి ఫ్రెండ్స్, చల్లారే కొద్దీ మనకి గట్టిపడిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే రెడ్ వెల్వెట్ కుకీస్ రెడీ అయిపోయినాయి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.